ఈ నెల 4వ తేదీ గురువారం హార్వెస్ట్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రికి మార్చురీ వ్యాన్ను అందజేస్తోంది. ఈ మేరకు టీడీపీ జిల్లా నేత కత్తెర సురేష్ వివరాలు అందించారు. దీని ద్వారా ఎంతోమంది పేద బలహీన వర్గాలు వాళ్ళ యొక్క బంధువు కానీ వాళ్ళ కుటుంబంలో ఎవరైనా మరణిస్తే తీసుకొని వెళ్ళటానికి కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి మీరంతా చూస్తూనే ఉన్నారు. మనం కూడా ఎన్నోసార్లు అనుభవించాం అలాంటి పరిస్థితి. దానికి గాను ఈ యొక్క మార్చురీ వ్యాన్ ద్వారా చాలామందికి, పేదవారికి, అలాగే అనాథ శవాలు తీసుకొని వెళ్ళటానికి ఈ యొక్క మార్చురీ వ్యాను సహాయపడుతుందన్నటువంటి ఒక ఆలోచనతో 4వ తారీఖున ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఎన్ని కృష్ణ గారు కూడా రాబోతున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి తప్పకుండా మీరందరూ కూడా రావాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాము. అదేవిధంగా హార్వెస్ట్ ఇండియా సంస్థ ఇలాంటి మార్చురీ వ్యాన్ని తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్కి 10 నెలల క్రితం ఇచ్చింది. దాదాపుగా 200 శవాలు పేద బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళ యొక్క ఆ శవాన్ని వారి యొక్క గ్రామానికి తీసుకెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిలో ఈ యొక్క మార్చురీ వ్యాను మరి ఎంతో సహాయం చేయడం అనేటువంటిది చాలా సంతోషం. దరిదాపు 200 శవాలని పైనే తీసుకెళ్ళడం జరిగింది. మరి హార్వెస్ట్ ఇండియా స్వచ్ఛంద సంస్థ దరిదాపుగా మరి 30 సంవత్సరాలు మరి ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో మంచి పనులు చేస్తూ, అలాగే పేద బలహీన దళిత వర్గాలకి విద్య, వైద్యం, అలాగే ఎన్నో విషయాల్లో సహాయ సహకారాలుగా ఉంటూ, అలాగే కోవిడ్ టైంలో దరిదాపుగా 30,000 మంది పైగా సహాయం చేసినటువంటి సంస్థ. మరి ఈ యొక్క సంస్థ ద్వారా ఎంతోమంది లబ్ధి పొందుతున్నారు. మరి ఈ యొక్క కార్యక్రమానికి 4వ తారీఖు జరిగేటువంటి యొక్క కార్యక్రమానికి మీరందరూ రావాలని ప్రతి ఒక్కరు ఆహ్వానిస్తున్నాను.